నాకు నేనే బాస్. నా పని వేళలను నేనే నిర్ణయించుకుంటాను. నేను ఇతరుల దగ్గర పనిచేయను. నా పరిచయాలతో డబ్బు నేనే సంపాదిస్తాను. నా యొక్క వర్కర్స్ను కూడా నేనే ఎన్నుకుంటాను. ఇతరులకు సలహాలు ఇస్తూ నేను సంపాదించుకుంటాను. ఇతరుల యొక్క జీవితాలలో నేను ఆనందాన్ని పెంపొందించాలనుకుంటున్నాను. ఈ పనితోను నా యొక్క కలలు మరియు కోరికలు నేను తీర్చుకుంటాను అనుకుంటున్న వారికి సరైన ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. వీటిని ఇంకా ఎక్కువగా తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను ఎంకే శంకర్. ప్రస్తుతం మన దేశంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎకనామిక్ గ్రోత్ వలన మరియు మధ్యతరగతి జీవితాల్లో ఆదాయ వనరులు ఎక్కువగా పెరిగాయి. అంతేకాకుండా కొత్త కొత్త ఆవిష్కరణలు మరియు IRDA గైడ్లైన్స్, సంస్కరణలు ఉండడం వలన ఈ యొక్క ఇన్సూరెన్స్ రంగము ప్రతి సంవత్సరము 7.5 అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంది. మరి ఇలాంటి అభివృద్ధి చెందుతున్న రంగాన్ని కానీ మనము పట్టుకున్నట్లయితే మనము కూడా జీవితంలో ముందుకెళ్తాం. పెద్దలు చెప్పే మాట ఏంటంటే, మనమైనా ఎదగాలి, ఎదుగుతున్న వారి చెయ్యైనా పట్టుకోవాలి. మరి ఈ ఇండస్ట్రీ ఆశించినంతగా బిజినెస్ చేస్తుందా అంటే చేయట్లేదనే చెప్పాలి. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్, ల్యాక్ ఆఫ్ నీడ్ బేస్డ్ సెల్లింగ్, ఇవి ఎవరైతే ప్రస్తుతం ఉన్న పనిచేస్తున్న వారి దగ్గర ఇప్పుడు మనం అనుకుంటున్న మాట్లాడిన విషయాలు లేనందువలన ఈ ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్ళలేకపోతుంది. అదేలాగా ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది, దానిని వీరు తీయలేకపోతున్నారు. చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలు అంటే కట్టించిన వారి దగ్గరే మళ్ళీ మళ్ళీ కట్టిస్తున్నారు. అది కరెక్టే, కానీ కొత్త బిజినెస్కు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఉన్నవారు దానిలో పనిచేస్తూ బాగా సంపాదించేశారు. ఇంకా కొత్త బిజినెస్కి వాళ్ళకు వెళ్ళడానికి టైం దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్లో ఇంకా చాలా కొత్త మంది వచ్చి ఎర్న్ చేసుకునే ఒక అవకాశం ఇక్కడ ఉంది. సో కాబట్టి మీరు కానీ ఈ కెరియర్ను మీ యొక్క జీవితంలో ఒక ప్రొఫెషనల్గా మీరు ఎన్నుకోదలుచుకుంటే మీ యొక్క మొదటి ప్రయత్నంలోనే మీరు బిజినెస్ సాధించగలరు. అంతేకాకుండా ఈ బిజినెస్ నల్లేరు మీద నడక లాంటిది, అంటే చాలా ఈజీ. అంతేకాకుండా మీరు కొంతకాలము శ్రమించినట్లయితే మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క సంపదకు సీలింగ్ అంటూ ఉండదు, అంటే అంతు ఉండదు. మీ జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మరి అలాంటి ఇండస్ట్రీకి మీకు కావలసిన అర్హతలేంది? 1, మీరు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. 2, మీరు 10th క్లాస్ అంటే SSC పాస్ అయ్యి ఉండాలి. 3, IRDA నిబంధనల ప్రకారము 25 గంటల ట్రైనింగ్ తీసుకొని, 4, IRDA ఇన్స్టిట్యూట్స్ వారు పెట్టే ఒక పరీక్షలలో మీరు ఉత్తీర్ణత సాధించాలి. తద్వారా మీరు లైసెన్స్ పొంది బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. చాలా ఈజీ. మరి మీకు వచ్చే లాభాలు ఏంటి? ఇవి తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాని మీద మీరు ఒకసారి సమగ్రంగా వినాలి. 1, వ్యాపారం కొనసాగిస్తూ ఎదుగుదలతో పాటు ఆదాయాన్ని మీరు పొందుతూ ఉంటే మొదటగా మీకు వచ్చేది క్లబ్ మెంబర్షిప్స్. దాని తర్వాత హోమ్ లోన్, వెహికల్ లోన్, ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే లోన్, ఇలాంటి మీకు లోన్స్ వస్తాయి. ఇంకా మీరు బాగా బిజినెస్ చేసే కొద్దీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి, కొనుక్కోవడానికి కూడా ఫర్నిచర్ ఇస్తారు. మరియు ఫెస్టివల్ అడ్వాన్స్ అని, మ్యారేజ్ అడ్వాన్స్ అని, గ్రాట్యుటీ అని, గ్రాట్యుటీ కూడా 5 లక్షల వరకు మీకు ఇస్తారు. తర్వాత టర్మ్ పాలసీ కూడా మీకు ఉంటుంది. MDRT, TOT, COTలు అయ్యి
విదేశాలకు కూడా మీరు వెళ్ళే ఒక అవకాశాన్ని మీరు పొందుతారు. మరియు రెన్యువల్ కమిషన్స్ వస్తాయి. వీటితో పాటు లెగసీ కమిషన్ మీరు మీ పిల్లలకి ఇవ్వవచ్చు. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చివరిగా మీరు చీఫ్ లైఫ్ అడ్వైజర్ అయ్యే అవకాశం ఉంది. చూసారా ఎన్ని అవకాశాలు మీకు ఉన్నాయో, రెడీగా ఉన్నాయి. మరి మీరు ఏం చేయాలి? మీరు మీ వ్యక్తిగత ఆశయాలను నెరవేర్చుకుంటూ మరియు సమాజ సేవ చేయడానికి ఈ వృత్తి మీకు ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. చివరిగా నేను ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ కావాలంటే మీ యొక్క యాటిట్యూడ్, తర్వాత బిజినెస్ కన్సిస్టెన్సీ ఇది ఉన్నట్లయితే మీరు ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ను పొందుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్ వేర్ యు ఆర్ ఎర్నింగ్ అండ్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కండి, మేము మీకు సలహాలు ఇస్తాము. ఈ యొక్క వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే చేయండి. చివరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి శంకర్స్ అడ్వైజర్ని. వ్యక్తిగత అభివృద్ధి దేశ అభివృద్ధి.